పార్టీకి సంబంధించిన పార్టీ ఎందుకు చేయగలుగుతున్నారు కదా వాళ్ళకే టికెట్ వస్తారనే నమ్మకం లేదు. గతంలో విధిగా జితేందర్ రెడ్డి గారు నాగం జనార్దన్ రెడ్డి గారు ఈ పార్టీలో పట్టుకొని బయటకు వెళ్ళిపోయారు. ఆ పార్టీలో కనీసం కార్యకర్తలు టికెట్ తీసుకొని మీ టికెట్ కనీసం మర్యాద ఎందుకు చేస్తున్నారు? నో ప్రాబ్లం. నాకు తెలిసి రాజా సింగ్ గారు నా గురించి అట్లా మాట్లాడతారని అనుకోను. వ్యక్తిగతంగా నేను ఎమ్మెల్యేగా 2 సార్లు ఉన్నప్పుడు వారు కూడా అసెంబ్లీలో ఉన్నారు. ఎందుకు మాట్లాడినరో తెలియదు, లేకుంటే ఒక స్ట్రాటజీ వారు కూడా, ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే వారికి కూడా గౌరవం ఉంటుంది. నిజంగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసమే అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నా. కారణం నేను వచ్చింది మీరందరి సమక్షంలో, నేను బీజేపీ పార్టీలో చేరింది నాకు పదవులు కొత్త కాదు. చిన్న వయసులో 2 సార్లు శాసనసభ్యుడిగా నా అచ్చంపేట ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. సమాజంలో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు సంక్షేమం అందాలనే నా లక్ష్యంతోనే నేను పనిచేసిన. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఈ సందర్భంలో నేను తీసుకున్నటువంటి నినాదం, నేను వచ్చినటువంటి నేపథ్యాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే, అంత్యోదయ అనే పదం చాలా స్పష్టంగా నేను వాడడం జరిగింది. సమాజంలో ఉన్నటువంటి చివరి పౌరుడి వరకు ప్రభుత్వ చేయూత, సమాజం యొక్క చేయూత అందాలనే లక్ష్యంతోనే వచ్చిన. నేను ఒకవేళ ఎమ్మెల్యేనే కావాలి అనుకుంటే నాకు అక్కడ ఏమాత్రం ఇబ్బంది లేదు. అందుకే నా రాజీనామా లెటర్లో కానీ పలు సందర్భాల్లో నేను గతంలో ఏ పార్టీలో అయితే పనిచేయడం జరిగిందో ఆ పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసిన. ఆ పార్టీ సిద్ధాంతాలతో పనిచేసి నచ్చినప్పుడు, ఇప్పుడు నాకు తెలిసి నేను ఇంకా అచ్చంపేటలో అడుగు పెట్టలేదు, ఆ పార్టీ సిద్ధాంతాలు వల్ల హిడెన్ ఎజెండా వేరే ఏదున్నదో స్లోగా నాకు అర్థమైంది. నేను మా వాళ్ళకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తా. కానీ యువతరాన్ని రాజకీయాల్లోకి ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తా తప్ప, నేను యువకుడిగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడిగా 2 సార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన నాకు అనుభవం ఉంది. కానీ ఎన్నున్నా కానీ ప్రజలకు సేవ చేయాలనే సోయి లేనటువంటి ప్రభుత్వాలు ఎన్నున్నా, ఎన్ని అవకాశాలు వచ్చినా మనకు నిజంగా ఆ స్వాతంత్రం, స్వయం ప్రతిపత్తి లేకుంటే ప్రయోజనం ఉండదు. కానీ ఈరోజు మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి ప్రగతి నడుస్తూ ఉంది. ఆ ప్రగతి బాటలు మనం తెలంగాణలో కూడా పటిష్టంగా వెయ్యాలి. దానికోసమే నా ప్రయాణాన్ని మొదలుపెట్టినని చెప్పడం జరిగింది. కాబట్టి టికెట్ల గురించి, పదవుల గురించి ఈరోజు మరొక్కసారి నేను బల్లాగుద్ది చెప్తా ఉన్నా. రాజకీయాల్లోకి నేను వచ్చింది ప్రజాసేవ కోసం. నా వంతుగా నేనేం ప్రయత్నం చేయాలనో, అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధిలాగా నేను గర్జించినటువంటి సందర్భాలు, అసెంబ్లీ సాక్షిగా కొన్ని పథకాలను అమలు చేసే విధంగా నా ప్రసంగాలు ఉపయోగపడ్డాయి. ఈరోజు నిజంగా నేను అనుకున్నటువంటి ఆశయం, ప్రజలు అనుకున్నటువంటి కోరిక నెరవేరాలంటే అది బీజేపీతో సాధ్యమవుతుంది. ఒక సామాన్య కార్యకర్తలాగా నేను పనిచేసి ఈ రాష్ట్రంలో, దేశంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా నాకు వ్యక్తిగతంగా జరిగే ప్రయోజనం నాకేమాత్రం అవసరం లేదు. నా వర్గాల ప్రజలకు, నా అంటే నేను ఇచ్చేటువంటి నిర్వచనం ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమం చేయూత అందే విధంగా పనిచేయాలనే కోరికతోనొచ్చిన ఎమ్మెల్యే, ఎంపీ పదవులతోన ఏమాత్రం నాకు యావలేదు. అవకాశం వస్తే వదిలిపెట్టేది కూడా లేదు. కానీ అవకాశం కోసమే వెంపర్లాడే నైజం నాది కాదు. నా ఆలోచన, నా ధ్యాస అంతా కూడా ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తానని మరొకసారి మిత్రులు రాజా సింగ్ గారికి కూడా మీ ద్వారా తెలియజేస్తాము. ఎస్, 100%. ఎవరు చేసిండ్రో వాళ్ళని చర్చకు రమ్మనండి. డెఫినెట్గా అది అమరవీరుల స్తూపం దగ్గరకా, లేదంటే ఎక్కడికంటే అక్కడికి దమ్మున్నోళ్ళు ఎవరైనా సరే చర్చకు రమ్మనండి. నేను బహిర్గతం చేస్తా చర్చ. నేనేమనలేదు, అది పార్టీ చూసుకుంటుంది. పార్టీలో చాలామంది ఎఫిషియన్సీ ఉంది. నాకెవరు రారు, ఎందుకంటే నేనే కొత్త 100 రూపాయల 10 రూపాయల కార్యకర్త. నేను ఇప్పుడు దీన్ని ఎవరెన్ని ట్రోల్ చేసినా 10 రూపాయలు ఒకడు ఏం సంచలనం చేయబోతాడో ప్రజా మద్దతుతోనా, జాతీయ వాదంతోనా అనేది మాత్రం చాటి చెప్తా.
నేను ఏం ఇంతకుముందు చాలా 2 విషయాలు చెప్పిన. ఫామ్ హౌస్ కేసు చెప్తే చర్చకి ఎవరికైనా దమ్ముంటే రమ్మని చెప్పండి అన్న. అదేవిధంగా మిగతా ఎవరు వస్తున్నారు అనేది మా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. థ్యాంక్ యూ.